అందరికీ నమస్కారం. మరో 2 రోజుల్లో తులారాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల పాటు ఉన్న వీరి దరిద్రం పోతుంది. ఎవరైతే మిమ్మల్ని జీరో అన్నారో వారే మిమ్మల్ని హీరో అంటారు. ఖచ్చితంగా తులారాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ కీలక మలుపు ఏంటి, మరో 2 రోజుల్లో వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ఆ ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక తులారాశి రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు వీరి కింద జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు. అయితే ముందుగా తులారాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, జీవితాన్ని ఎప్పుడూ కూడా ఈ రాశివారు పోటీతత్వంతో తీసుకుంటారు. జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివారికి చెప్పరు. అలాగే ఇతరులు చేసేటటువంటి కుట్రలు కుతంత్రాలకు లొంగరు. అలాగే ఎత్తులు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు. అయితే ప్రతిసారి కూడా ఈ ఎత్తులకు పై ఎత్తులు వేయరు. ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ మాత్రమే వాటిని ఉపయోగించడం జరుగుతుంది. మేధావులుగా ఈ రాశివారు గుర్తింపు పొందుతారు. తులారాశి వారు అత్యున్నత స్థానాలను అధిరోహించడం జరుగుతుంది. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు. ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ బాగా అలవాటవుతుంది. స్థిరాస్తులను ఎప్పుడూ కూడా అభివృద్ధి చేసుకోవాలనుకుంటారు. అయితే వీరికి వంశం పారంపర్యంగా వచ్చినటువంటి వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అయితే తులారాశి వారు కాస్త అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకుంటారు. కళ, సాహిత్యం, రాజకీయ రంగాలలో రాణిస్తారు. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తారు. అయితే కూతురికి మాత్రం అన్ని విషయాల్లోనూ మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు పోవు. ఆత్మీయులతో విభేదాలొస్తాయి. గతం మర్చిపోయారనే విమర్శను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విదేశీయానం లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారు ఎక్కువగా విదేశాలలో సెటిల్ అవుతారు. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కలుగుతుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి. వైరి వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుముడిగా వ్యతిరేకమవుతారు. వైరి వర్గం ఒక్కటి కానంత వరకు వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త పడతారు. అయితే వీరి యొక్క ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా తమ అనుకున్న వారే అసమ్మతికి కారణం అనుతారు. అలాగే కారణం అనేది ఎవరు అనేది కనుగొనడంలో కూడా ఈ రాశివారు విఫలమవుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా జీవితంలో అలాగే బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్న వారి వల్ల కుటుంబానికి అన్యాయం కలుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి ఎప్పుడూ కూడా కలిసొస్తాయి. ఇవే జీవితాన్ని నిలబెడతాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ఖర్చు పెడతారు. పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి. శుక్రమైద్యమి కాలంలో జాగ్రత్త పడడం మంచిది. ప్రజాబలం, సన్నిహిత వర్గం అండదండలు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలుంటాయి. అలాగే వీరు నిత్యం చేసే లక్ష్మీదేవి పూజ మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య అక్కరకు వస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా వీరు ఉన్నత కొద్దీ స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి తులారాశి వారు మరో 2 రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదగబోతున్నారు. వృత్తిపరంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఇప్పటి వరకు వీరు చూడని మార్పులు చూస్తారు. ఆర్థికంగా కూడా ఇది అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది. వృత్తిపరంగా ఖచ్చితంగా రానున్న 2 రోజుల్లో మంచి ఫలితాలని అందుకోబోతున్నారు. వృత్తిలో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో కోరుకున్న ఫలితాన్ని దక్కించుకుంటారు. తర్వాత స్థలం లేదా పదవిలో ఊహించని మార్పు కూడా కలుగుతుంది. దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇప్పటి వరకు మీరు జీవితంలో జీరోగా బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో
ఖచ్చితంగా హీరోగా మారతారు. దీనికి 100% మీరు పడిన కష్టమే. మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. అలాగే మీరు మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని గనక ప్లాన్ చేస్తున్నట్లయితే మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అన్ని ముఖ్యమైన పత్రాలను తనిఖీ చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పత్రాలు మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఉద్యోగ మార్పు కోసం లేదా విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే కూడా ఈ సమయం మీకు ఎంతగానో కలిసిస్తుంది. రానున్న 2 రోజుల్లో మీరు మీ విదేశాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వింటారు. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎంతో దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులు గనక మీరు ఎక్కువగా అలసిపోయి ఉండట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక రానున్న 2 రోజుల్లో తులారాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది మీకు మంచి సంపాదన కలిగేటటువంటి సమయం. అలాగే ఊహించని మార్పులు ఉంటాయి. ఈ ఊహించని అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయంటే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే మీరు ఎప్పటి నుంచో కోర్టుల్లో మీ ఆస్తులు, పూర్వీకుల ఆస్తులు గనక ఏవైతే స్ట్రక్ అయిపోయి ఉంటాయో అవి వాటికి సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శని 6వ ఇంట్లో సంచరించడం వల్ల మీకు ఆర్థిక వృద్ధిలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ విషయాన్ని మీరే నమ్మలేకపోతారు. ఇక వ్యాపారంలో ఉన్న వారికి రానున్న 2 రోజుల్లో మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు చూడనంత మెరుగైన వృద్ధిని చూస్తారు. పెట్టుబడుల కోసం ఖచ్చితంగా ఈ సమయం మీకు ఎంతో కలిసొస్తుంది. అలాగే ఆర్థిక నష్టాలతో ఇంకా మీ భాగస్వామితో సమస్యలు ఉన్నట్లయితే అవి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. దీంతో పాటుగా మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే వ్యాపారంలో విపరీతంగా కలిసి రావడం వల్ల మీకు అద్భుతమైన కాలంగా పరిగణించవచ్చు. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే తులారాశి వారికి రానున్న 2 రోజుల్లో మంచి సమయంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి ఫలితాల్ని మీరు ఈ సమయంలో దక్కించుకోవచ్చు. దాంతో పాటుగా మీరు మెరుగైన విద్యను పొందుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఆ విషయంలో కూడా మీరు మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు. అయితే కొన్ని ఆటంకాలు ఉంటాయి కాబట్టి కోరుకున్న ఫలితాలను పొందడానికి మీరు కష్టపడాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ కారణంగా మీరు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక ప్రతి రంగంలోనూ అంటే విద్యారంగం, ఇంకా మీరు వివాహం కాని వారైతే వివాహం జరగడం, సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వ్యాపారం, ఉద్యోగం, వృత్తి, ఇలా ప్రతి రంగంలోనూ మీరు చక్రం తిప్పుతారు. అందులో సందేహమే లేదు. ఇక మీ 14 ఏళ్ల పాటు ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. జీవితంలో ఇంతకన్నా ఆనందకరమైనటువంటి క్షణాలు లేవనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఇలా గ్రహించడం వల్ల అద్భుతమైన క్షణాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఈ కారణంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ధన్యవాదాలు.